హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీ విప్రో నుంచి మనకైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో వీళ్ళు వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ కింద హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ జాబ్ వచ్చేసి మనకు జస్ట్ 2 days క్రితమే స్పాట్ అయింది. సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. యాక్చువల్లీ ఇది వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. సో మీరైతే డైరెక్ట్గా వాకిన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ జాబ్ హైలైట్స్లో. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అని. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు, దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో వర్క్ చేయడానికి అయితే మీరు రెడీగా ఉండాలి. గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో హైరింగ్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు యాజ్ ఏ ఫ్రెషర్గా జాయిన్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ 0 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తొందరగా మీరైతే వాకిన్కి అయితే వెళ్ళిపోండి. సో శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు 1.75 lakhs నుంచి 2 lakhs per annum అయితే స్టార్టింగ్లో ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అవుతాయి. సో మంచి శాలరీస్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీకు వర్కింగ్ లొకేషన్ అయితే హైదరాబాద్లోనే ఉంటుంది. చక్కగా హైదరాబాద్లోనే వర్క్ చేసుకోవచ్చు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్లేస్ అండ్ టైం చూసుకున్నట్లయితే మీకు 28th July నుంచి August 1st వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో టైమింగ్ వచ్చేసి 10 AM నుంచి 12 PM అంటే సో మీకు బిఫోర్ 1 hour అయితే అక్కడికి రీచ్ అవ్వండి. సో 9-9:30 లోపు అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వండి ఇంటర్వ్యూ లొకేషన్కి. సో లొకేషన్ వచ్చేసి మీకు విప్రో గచ్చిబౌలి క్యాంపస్, గేట్ నెంబర్ 1 వెండా గేట్, ISB రోడ్, నానక్రామ్గూడ, తెలంగాణ. సో ఆపోజిట్ డొమినోస్లో అయితే ఉంటుంది మీకు. సో 1 hour ముందుగానే రీచ్ అవుతే మీకైతే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా తొందరగా రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశాడు, గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అని. అయితే రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఎక్సలెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ అని చెప్తున్నాడు. సో కంప్యూటర్ పైన ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అయితే ఉంది ఈ రోజుల్లో. అలాగే ఎక్సెల్ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకుని ఉంటారు కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాపింగ్, GIS అండ్ GPS అనే మ్యాపింగ్కి సంబంధించి బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో GIS GPS అంటే ఏం లేదు, నథింగ్ బట్ సేమ్ లైక్ మన గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా. సో గూగుల్ మ్యాప్స్ లాగానే GIS కూడా మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్స్ పైన మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో జస్ట్ మీకు గూగుల్ మ్యాప్స్కి సంబంధించి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అయితే రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్, సో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీగా మీకు ప్రొవిజనల్ మార్క్ షీట్స్ కానీ అలాగే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీరైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అలాగే నీడ్ ఇమీడియట్ జాయినర్. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారో సో వాళ్ళకు మాత్రం ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇమీడియట్ జాయినర్స్కి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మీకు వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 5 days ఇన్ ఏ వీక్ అయితే ఉంటుంది. సో వీక్లో 5 days మాత్రం వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా 5 days వర్క్ చేసి 2 days అయితే మీరైతే రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇందాకనే చూసుకున్నాం. సో మీరు మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు అయితే వెళ్ళొచ్చు ఇంటర్వ్యూస్కి. అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, మంచి అప్డేటెడ్ రెజ్యూమ్. సో దీనికి ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసేటట్టు అయితే చూసుకోండి. అలాగే గవర్నమెంట్ ID ప్రూఫ్ అయితే ఉండాలి, అది కూడా ఒరిజినల్ అయ్యి ఉండాలి. లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు. సో ఇలాంటివి ఏవైనా ఖచ్చితంగా గవర్నమెంట్ ID ప్రూఫ్ అయితే ఉండాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇవైతే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో విప్రో కంపెనీ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బెస్ట్ కంపెనీ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా మీరు వెంటనే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి గాయ్స్. సో
ఖచ్చితంగా ఇదైతే మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.